ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకే విషయం చెప్తున్నాను మీకు, ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూస్తే శ్రీనివాసులు గారిని పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టిటిడి చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ఈవోను చూసిన ధర్మారెడ్డి, అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు గాని పెత్తన వ్యవధి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, డిప్యూటీ మేయర్ అవునా కాదా? ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా. అదే మాదిరిగా ఈరోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ, భారతీయ జనతా పార్టీ గుర్తేంటి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గుర్తేంటి? కమలం పువ్వు వికసించాలి. ఈరోజు వరప్రసాద్ గారికి కమలం పువ్వు కోటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని, తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఏం తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి. 3 జెండాలతో రెపరెపలాడించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో అడుగుతున్నా, ఈ తిరుపతిలో ప్రజానీకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చేశారని నేను అడుగుతున్నా. గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు? పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి బైపాస్ ఎవరు చేశారు? తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఐఐటి వచ్చింది ఎవరి వల్ల? 5 రెట్లు వచ్చింది. తమ్ముళ్ళు, తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. మీరు చూశారు, హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలో మీరు చూస్తే టీసీఎల్ గాని, హీరో మోటార్స్ గాని, జోహో గాని, సెల్కార్ గాని, కార్బన్, డిక్సన్ మొత్తం తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేశాం. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. కానీ దుర్మార్గులు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ ని తరివేసే పరిస్థితికి వచ్చారు.